ఎంత మంది ఈగర్ గా వెయిట్ చేస్తారు తెలుసా? ఫ్రేమ్ స్వీట్ డబ్బా, పెద్ద స్వీట్ డబ్బా. వచ్చింది బంగారం ఉన్నట్టు. వావ్, చెప్పక్క. ఇంట్లో ఈగర్ అయితే నువ్వు వెళ్ళిపోతా అంటే ఇది ఓపెన్ చేయాలి. కలిపి ఇచ్చిరు అన్నది మధ్యలో. అప్పుడే వీళ్ళ పేర్లు రాసా ఉన్నాయా? అయితే హాయ్ బర్త్డే రోజు రివీల్ చేయి అని వీళ్ళందరూ అన్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. అందుకే ఇంకా స్పెషల్ గా దీనికోసమే ఒక స్పెషల్ వీడియో చేద్దామనేసి అనుకున్నా, ఎందుకంటే నాకు కూడా ఒక వీడియో అవుతుంది కదా. అందుకే అయితే ఫస్ట్ ఈడ కూర్చుంది ఎవరు ఇచ్చారు అనుకుంటుర్రు? మా చిన్న మామ చిన్న అత్తమ్మ. అది కూడా ఎవరికి? చిట్టాలి కలిపి ఇచ్చిరు అన్నది మధ్యలో. అప్పుడే అటు తిప్ప చిన్నగిరి కొంచెం, కానీ చిట్టాలికి ఎక్కువ నచ్చిన గిఫ్ట్ ఇది. నాకంటే బరువు ఉంది ఇది. జనంలో కూడా నవ్వింది. ఫస్ట్ పెద్దది ఓపెన్ చేద్దామా చిన్నది ఓపెన్ చేద్దామా? పెద్దది. అప్పటి నుంచి మా కలపింది ఈగర్ అయితే నువ్వు వెళ్ళిపోతా అంటే ఇది ఓపెన్ చేయాలి. పెద్దది ఓపెన్ చేయాలి. సస్పెన్స్ లోనే పెట్టాలి వీళ్ళకి. అవును, అయితే చిన్నది కాదు, పెద్ద నుంచి చిన్న ఎప్పుడైనా. ఇదైతే ఎవరు? టింకన్న ఇచ్చిండు. టింకన్న షైనీ. ఏమో రైటింగ్ వేరే ఉంటే హెల్ప్ చేయరి. నేను మునిగిపోయినా ఇలా ఆర్డర్ పెట్టింది ఎంతగానో. ఫ్రైయర్ ఓవెన్ ఆల్రెడీ గెస్ చేసిరు. వెరీ గుడ్, మంచిగా నచ్చింది. నేను అనుకుంటూనే ఉన్నా, నేను అడిగిన ఓవెన్ కావాలి ఓవెన్ పెట్టారు. ఎయిర్ ఫ్రైయర్ ఇది. ఎయిర్ ఫ్రైయర్ అక్క ఇది. జర్మల్ అంటన్నా ఉంది ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్. ఎయిర్ ఫ్రైయర్ అట్లా సైడ్ నువ్వు జరగక నాకు దియకి అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి మా లక్కీ చూపిస్తాడంతా. నాకైతే ఏం తెలియదు. క్లాప్స్ కొట్టుర్రి. 2 రోజుల తర్వాత ఎత్తుకోతా. స్పెషల్ వీడియో చేద్దాం తర్వాత. బర్త్డే రోజు ఆ వీడియోకి చెప్పిన నేను, కానీ ఇళ్ళకి గిఫ్ట్ ఓపెన్ అయ్యేంత వరకు ఇదే కూర్చోబెట్టుకున్నా. ఇప్పుడేంటి? ఇప్పుడు నాదే బాబాయ్ ఇచ్చింది కదా మీ బాబాయ్ అనకు, నేనే ఇచ్చిన. లేదు అక్క, డాడీ పట్టుకొని వచ్చిండు పాపాటికి. ఫ్యామిలీ. నీ పేరు చెప్పమని వేణు. అవునక్క, నా పేరే పక్క. పొట్టి లేదు, గింజలు అంట. ఏమో కవరు, మమ్మీ ఏమో డబ్బా, అట్ట ముక్క ఏమో పొట్టి, లోపల పిన్నియా పద పిన్ని ప్లాస్టర్. ఇవేమో తమ్ముడు, ఇవేమో ఇనుప రేకులు అన్న. మళ్ళీ నాకు కాదు లడ్డను నాకు దియకి అనుకుంటా ముందర వచ్చి నుంచి చూడు. నేను పిన్స్ కొట్టియలే, జస్ట్ ప్లాస్టర్ అంతే. ఆ ప్లాస్టర్ తీసి వచ్చేస్తుంది. ఏమైనా దయం గీనం పెట్టినవేంది? అక్క రియాక్షన్ చూద్దాం. అరే నేను మర్చిపోయినా. కాదే చెప్పక్క. ఇంట్లో పేపర్ పెద్దగానే ఉంది. ఇప్పటికే 2 వచ్చినాయి, 3 వచ్చినాయి. అవును, 4 వచ్చినాయి. అక్కడ నువ్వు వీడియో పెడతావని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకటి ఇది ఒకటి పెడతా. అది మెటల్ లో చూసి, అది మెటల్ కింద పడ్డ పగలదు. అవునవును. వినాయకుడు వచ్చిండు, ఇటు సైడ్ లక్ష్మీదేవి వచ్చింది, నేను తెచ్చింది కూడా గోమాత వచ్చింది, చిట్టాలి నేను, అదేంటి పెద్ద బొమ్మ బర్రె బొమ్మ, చిట్టాలి నేను, ఆవు బొమ్మ చిట్టాలి నేను.
సో ఇది ఇది ఇందులో కూడా ఏముందో చూడాలి. గోల్డ్ షాప్ బాగా తిరుగుతుంది ఈ మధ్య. గోల్డ్ షాప్ కి పోయింది కదా ఏదైనా గోల్డే తెచ్చింది మా నక్లెస్ డైమండ్ నక్లెస్ చిప్పురా లడ్డు సిల్వర్ ఏమన్నా ఎట్లా ప్యాక్ చేసిర్రు వీళ్ళు? నాకు తెలిసినంత వరకు అది బ్యాగా కాదు. అక్క ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అక్క? నేనా నా గోర్లని పోయినాయి. స్నానం చేస్తున్నాం. అక్క ఏమో బుక్ చేసిరు అక్క నీకోసం, అట్లనే పట్టుకొచ్చిర్రు ప్యాకింగ్ చేసి. బంగారం అయితే కాదు, బంగారం డబ్బు ఇట్లుండదు. ఉండొచ్చు అల్లనే బంగారం ఉంది బంగారమే. ఎక్స్ప్రెషన్ వచ్చింది బంగారం ఉన్నట్టు. వావ్ అవునా వావ్ అట్ట ముక్కలు కూడా ప్యాక్ చేస్తారు ఈ మధ్య బంగారం. వావ్ ఏ కాదు, పెన్ హోల్డర్ ఇది. బాగుంది. అంటే పెన్స్ ఎక్కడెక్కడో పోగొట్టుకుంటా కానీ బాగుంది. బాగుంది. ఇది ఏది? అక్క అది ఎవరు ఇచ్చారు చూడక్క. అయ్యో స్టిక్కర్ మీకు అగో అన్న కింద పడ్డది. తమ్ముడు ఇచ్చిండు. ఫస్ట్ ఇది ఓపెన్ చేయండి. షైనీ ఇచ్చింది. చెట్టు అవునక్క, ఒకటి బెడ్రూమ్ ఉంది, ఒకటి ఈడ ఉంది. ఇంట్లో పెట్టాలంట అది. పెద్ద మమ్మీ ఆగు, పెద్ద మమ్మీ ఆగు, పెద్ద మమ్మీ ఒకటి ఓపెన్ చేయి అంటూ రకాలు. చిట్సెల్ కోసం తెచ్చినాము. అసలు ఓపెన్ చేయి అంటారు. కావాలని ఏదో ఎక్కిరిద్దామని చిన్న పాప బర్త్డే. ఏదో సౌండ్ వస్తుందంట. ఆహా ఆమె అన్నది చిన్న గిఫ్ట్ కానీ దానికి మీనింగ్ ఎక్కువ అన్నది. ఐ లవ్ యూ అని ఉంది అంతే. మేబీ అట్లాంటి బేబీ కావాలి. ఎంతమంది బేబీలు చిన్న బేబీ. అక్కకి నేను హెల్ప్ చేస్తున్నాను. తీస్తున్నా పెద్ద మమ్మీ. ఇంత పెద్ద ఫ్రేమ్ స్వీట్ డబ్బా, పెద్ద స్వీట్ డబ్బా. పెద్ద స్వీట్ డబ్బా ఉన్నాయా? రాధాకృష్ణ మంచిగా ఉంది. రాధాకృష్ణ మంచిగా ఉంది కానీ బాగుంది. మధ్య ఈ స్టోన్ ఇట్లా ట్రెండ్ అవుతుంది. ఇట్లా చూడ్డానికి లుక్ బాగుంది, కానీ దులపడమే కష్టం. చూడడానికి కూడా రాదు బాబాయ్, ఇలా ఇరిగిపోతుంది అంత పూజు. ఓ సారీ, శ్యామామది కాదు, పెద్ద డాడీది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఉంది. పెద్ద బిల్లే పాపం ఎక్కువదే. చూద్దాం. షామమ్మ ఇంత పెద్దది తెచ్చిండే. కాదు అత్తమ్మ ఒక జోక్ చెప్పింది అక్క ప్యాకింగ్ ది. అది ఇక్కడ దొరికిందంట బ్యాగ్. కాదు అలాంట చిన్నదే గిఫ్ట్, కానీ ఆ గిఫ్ట్ ఇంతే ఉందంట. అంతే డబ్బాలు వేసి ప్యాకింగ్ చేసిరంట. వాళ్ళేమో పెద్ద డబ్బాలు వేసి ప్యాకింగ్ చేస్తారేమో అనుకున్నారంట, కానీ ఇంత దాంట్లోనే వేసిరంట. ఇది పువ్వు అనుకుంటా, వెండి పువ్వు. వెండి పువ్వు, తులసి కాయిన్ సంథింగ్ ఏదో ఉండొచ్చు. ఇవ్వద్దు కుంకుమ బర్ని తీసుకురా అన్నా నేను. నాకు తెలిసి ఆ పూలే కుంకుమ బర్నే. నీ మాట విన్నది. లేదు అవునక్క. నేను చిన్నది. ఎంత మంది ఈగర్ గా వెయిట్ చేస్తారు తెలుసా? పూల తులసి కోట. క్లాప్స్. నేను అందరికి ఇచ్చిన కానీ ఇప్పటివరకు నా ఇంటికి రాలేదు. ఇప్పుడు వచ్చింది తులసి కోట వచ్చింది. అంటే పెద్ద మామ ఇచ్చిండు. పెద్ద మామ ఇచ్చిండు. అక్క అన్నిట్లో నీకేం మంచిగా అనిపించింది గిఫ్ట్? అన్ని నచ్చినాయి. అందరు మంచిగా అంటే ప్రేమతో ఇచ్చారు కాబట్టి నిజం చెప్తున్నా. ఎవ్వరు కానీ ఇప్పుడు మా చిన్నత్తమ్మ ఒకలాగా ఆలోచించి ఇచ్చింది, మా పిన్ని వాళ్ళు ఒకలాగా ఆలోచించి ఇచ్చారు.
ఇంకా కలపిండి ఒకలాగా ఆలోచన నిజంగా మీ మైండ్ సెట్ గా ఇంకా అయిపోయింది పిద్దా నువ్వేమి ఫ్యామిలీలో పుట్టినందుకు జన్మ ధన్యం ధన్యం అయిపోయింది ఇంకో జన్మ అంటూ ఉంటే ఈ ఫ్యామిలీనే పుట్టాలనుకుంటున్నా జన్మ తరించింది గిఫ్ట్ ఇంకొకటి చెప్పనా ఇంకో జన్మ అంటూ ఉంటే నాకు నేను తల్లిగా ఆమె కూతురుగా పుట్టాలని నేను ఎందుకు ఇద్దరు రీల్స్ చేసుకుంటారా ఎడిట్ కాదు రీల్ చేయడానికి ఎడిట్ చేయడానికి అదే జన్మల నేను అందరు మా వాళ్ళతోనే పుట్టాలనుకుంటున్నా మనుశ్రీ మళ్ళీ ఎవరు కడుపులా ఆమె రావట్లేదు మరి ఎక్కడ పోవాలి అప్పుడు ముగ్గురు పిల్లల్ని అంటది ముగ్గురు ఇంకా మీకు ఇద్దరు అందరిని మిమ్మల్ని అందరినీ కనేస్తా అమ్మమ్మ అయిపోప్పుడు ఆరుగురికి కాదు నలుగురు కూతుర్లు ఇద్దరు కొడుకులు ఉన్నారే మన పిల్లలు మొత్తం వేయించుకున్నా నేను ఆడపిల్లలు 9 మంది అందరినీ అంతే ఎడిట్ చేసేస్తారు అవునా అమ్మ నిజంగా నాకు అదో పని తప్పుతుంది. అక్క సక్సెస్ఫుల్ గా కూడా చాలా గిఫ్ట్స్ ఇచ్చారు పైన ఉండే పైన ఓపెన్ చెయ్యమ్మా ఓపెన్ చేసినాయి ప్యాకింగ్ ఉండే చేసి లేదు, కొన్ని తెచ్చి పెట్టింది మీ ఆమె అమ్మాయి మరి రాదే ఓపెన్ చేసి చూపిద్దాం రూమ్ లా పైన ఉంది పైన ఇప్పుడు ఒక లొల్లి అవుతుంది పారి పారి అయితే విక్రమ్ గాడు ఏం చేసిండు నేనంట గిఫ్ట్లు అన్ని పడేస్తా అంట అది కూడా మెయిన్ గా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ పడేస్తానేమో అని వాడు సెట్ చేసిండు 2 చెట్ల మధ్యలో ఇప్పుడు మా చిన్నతం ఏం చేసింది ఇగో ఈ మూలకంట ఈ బొక్క సెట్ అవుతుందని ఈ మూలకి సెట్ అవుతుందని తెచ్చిందంట ఇప్పుడు ఆ మూలకే పెట్టాలంట అది అరే బాగుంది అది నిజంగా బాగుంది కదా నాకు ఈ ప్లేస్ గుర్తుకొచ్చి తెచ్చిన అయితే ఇప్పుడు దానికోసం ఒక స్టూల్ తేవాలి స్టూల్ మీద పెట్టి ఇట్లా కూర్చోబెడితే బాగుంటది చూడడానికి దానికి పండ పెట్టారా కూర్చోబెడితేనే కూర్చుంటది అది కూర్చొనే ఉంటది అది లేకపోతే వాళ్ళ పాప బంగారు తల్లి ఎట్లా కూర్చొని ఇట్లా ఎత్తుకోవాలి బంగారు తల్లి స్టూల్ కాదు తాకి. అచ్చి చెండాలి నీ చిన్న చైర్ ఉందిగా అవును దాని పైన కూర్చోబెట్టేసేయి అవును సెట్ అయిపోతారు ఇక ఇది సబ్స్క్రైబర్ ఇచ్చారు కీర్తన తన పేరు సబ్స్క్రైబర్ ఇచ్చింది ఫ్యామిలీ ఫోటో కొంచెం ఏఐ చేసినట్టు నా ఫేసే కొంచెం చేంజ్ అయింది ఎవరికి నచ్చలే మా చిన్న పిన్నికి మాత్రం నచ్చిందంట బాగుంది అంటే స్పెట్స్ వేసుకోలేదు స్పెట్స్ లేవు ఆమెకి స్పెట్స్ లేవు ఇవ్వాలి ఇక ఎట్లా ఉంది అది అంటే నా ఫేసే అంటే వాళ్ళు ఏం చేయలే పాప వాళ్ళు స్టూడియో వాళ్ళు చేసిరు అది ఇదేమో కీర్తన కల్పన ఇచ్చింది గిఫ్ట్ సబ్స్క్రైబర్ తను కూడా ఇంకా అంతేనా సారీ ఇదేమో వాచ్మెన్ అక్క ఇచ్చింది నాకు గిఫ్ట్ పాపం నిన్న నుంచి చెప్తుంది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మేడం అని నిన్న అంటుంది మళ్ళీ పొద్దున వచ్చి చెప్తుంది విష్ చేసింది పొద్దున గిఫ్ట్ తీసుకొని వచ్చింది కాదక్క స్పెషల్గా అంటే వీడియో కేక్ కట్ చేసినప్పుడు తీసుకుందామని చెప్పి అన్న అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది ఈరోజు నేను ఇచ్చిన చీరనే కట్టుకుంది అది సబ్స్క్రైబర్స్ కి అనుకున్నా సబ్స్క్రైబర్స్ కి ఇచ్చినప్పుడు ఫస్ట్ చీర వాచ్మెన్ అక్కకే ఇచ్చిన నిజంగా మంచిగా చూసుకుంటది మాకు ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడు తీసుకొని పెట్టుకుందో ఏమో థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ సో మచ్